తాజా 30. హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పడం అనంతరం బీజేపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ తన దారి తాను చూసుకోవడం తెలిసిన సంగతే. దీంతో హోదా కోసం పోరాటం చేస్తున్నామని ఓవైపు టీడీపీ నేతలు చెప్తున్నప్పటికీ మరోవైపు ఆ పార్టీ నేతల తీరుపై క్యాడర్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 4 ఏళ్ల పాటు స్తబ్దుగా ఉండి ఇప్పుడు పోరాటం అంటే నమ్మేదెవరని వ్యాఖ్యానిస్తున్నారు. అయినప్పటికీ తమ ఉనికి కోసం, సమస్య పరిష్కారం కోసం మేము పోరాటం చేశామనే భావనను వ్యక్తీకరించేందుకు గళం ఎత్తుతూనే ఉన్నారు. తాజాగా అధికార పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ విశాఖ రైల్వే జోన్ కావాలని దీక్షకు దిగడం ఇందులో భాగమని అంటున్నారు. విశాఖకు రైల్వే జోన్ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇన్నాళ్లు టీడీపీ నేతలు మౌనం దాల్చినప్పటికీ తాజాగా దీనిపై స్పందిస్తున్నారు. అధికార పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ విశాఖ రైల్వే జోన్ కావాలని దీక్షకు దిగారు. ఆయన ఆదివారం విశాఖ రైల్వే స్టేషన్లో రైల్వే జోన్ కోసం దీక్షకు కూర్చున్నారు. ఆయనతో పాటు ప్రత్యేక హోదా ఉద్యమకారులు, నాయకులు కూడా దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విశాఖకు రైల్వే జోన్ వల్ల దేశానికి మంచి ఉపయోగమని, రాజకీయాలు మాని వెంటనే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకే ఒక నిర్దిష్ట ప్రకటన విడుదల చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే అవంతి ఆందోళనపై ప్రజల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయని చర్చ జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ సహా విశాఖ వాసులు, ఏపీకి చెందిన పలు సంఘాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు విశాఖకు రైల్వే జోన్ కావాలని నిరసన తెలిపారని గుర్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం కోసం అన్ని వర్గాలు ఒకటై రైల్వే జోన్ కోసం ఉద్యమం చేస్తున్న సమయంలో అప్పుడు ఇదిగో అదిగో అంటూ మాటలు చెప్పారని, ఇప్పుడు ఓట్ల సీజన్ రావడంతో నిరసన చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.